హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వీడియో వచ్చేసి మన హెయిర్ ఫాల్ అవుతుంటుంది కదండి, ఆ హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేయాలో ఈ వీడియో అండి. ఇది చక్కటి రెమెడీ అండి హెయిర్ గ్రోత్ కోసం అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి. మనం ఇది యూజ్ చేస్తే ఒక 2-3 వీక్స్లో మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి. నేను యూజ్ చేస్తూ ఉంటాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డ, కరివేపాకు గుప్పెడు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, 4 స్పూన్ల అవిసె గింజలు, ఒక గుప్పెడు బియ్యము అండ్ 4 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అండి. ఇవి విటమిన్ ఈ క్యాప్సూల్స్ మార్కెట్లో దొరుకుతాయండి. మనం ఫస్ట్ ఈ మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో, ఎలా రెడీ చేయాలో అనేది నేను చెప్తాను. ఇలా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే హెయిర్ చక్కగా గ్రోత్ వస్తుందండి. ఇంకా చాలా బాగుంటుంది, మనకి బౌన్స్ హెయిర్ వస్తుంది. చాలా హెయిర్ ఫాల్ అనేది మెయిన్గా కంట్రోల్ అవుతుందండి. హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చెప్తాను. ఇది చాలా మంచి రెమెడీ అండి హెయిర్కి. నేనైతే యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు షేర్ చేసుకుంటే. ఇది జెన్యూన్ అండి. దీంట్లో ఎలాంటి అంటే కల్పితాలు అది హెయిర్ ఊడుతూ ఉంటే ఊడట్లేదని చెప్పడం అలాంటివి ఏం లేదండి. ఇది చాలా చక్కటి రెమెడీ, అందరూ ట్రై చేయండి. ఫస్ట్ నేను అవిసె గింజలను తీసుకొని ఒక 1 కప్ వాటర్ తీసుకున్నానండి. దాంట్లో 4 స్పూన్లు అవిసె గింజలు, హెయిర్ బట్టి తీసుకోవాలి. అది కొంచెం లాంగ్ హెయిర్ ఉంటుంది, అందుకోసం 4 స్పూన్లు తీసుకున్నాను. షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి. దీన్ని గ్యాస్ మీద పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాల దాకా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నప్పుడు దీన్ని మనం మిక్స్ చేస్తుండాలి, కలుపుతూ ఉండాలండి. స్పూన్లతో కింద అడుగంతా అంటుకుపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉంటే హెయిర్ ప్యాక్ అనేది చక్కగా రెడీ అవుతుందండి. అది జెల్. ఆ జెల్లు చూడండి చాలా చక్కగా బాయిల్ అయిపోయింది. అంటే జెల్లీ లాగా కనిపిస్తూ ఉంటుంది మీకు కూడా. ఇలా వేడైన దాన్ని మనం ఇంకో కొంచెం టైం పడుతుందండి, ఇంకొంచెం థిక్నెస్ రావాలి. ఇలా వేడి చేసుకొని మనం దీన్ని చక్కగా స్టెయిన్ చేసుకోవాలి. స్టెయిన్ చేసుకొని ఈ జెల్లీని పక్కన పెట్టుకుందాము. చూడండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని స్టెయిన్ చేసుకుందాము. దీన్ని ఇప్పుడు స్టెయిన్ చేస్తున్నానండి. వేడిగా ఉన్నప్పుడే స్టెయిన్ చేసుకోవాలి, అప్పుడు మంచిగా ఈ జ్యూస్ అంతా వచ్చేస్తుందండి. ఇలా స్టెయిన్ చేసుకొని మొత్తం చక్కగా మొత్తం చేయాలి ఆ జెల్ అనేది. స్పూన్తో కొంచెం తిప్పేసుకుంటే సరిపోతుంది. చూడండి మొత్తం స్టెయిన్ అయిపోయిందండి జ్యూస్. ఈ జ్యూస్ని ఇప్పుడు మనం కాసేపు చల్లారనిచ్చేద్దాం, పక్కన పెట్టేసుకుందామండి. అంతలోపు మనం ఇంకోటి రెడీ చేసుకుందాం. ఇప్పుడు జ్యూస్ అనేది చల్లార్చేదాకా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఉల్లిగడ్డలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక 2 ఉల్లిగడ్డలు. హెయిర్ బట్టి తీసుకోవాలి. చిన్న హెయిర్ ఉంటే ఒకటి సరిపోతుంది. నాకు లాంగ్ హెయిర్ అని 2 తీసుకున్నాను. అండ్ గుప్పెడు కరివేపాకు అండ్ మనం ముందు రోజే నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కండి, నేనైతే 2 టేబుల్ స్పూన్ మెంతులు నానబెట్టుకున్నాను. ఆ 2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా దీంట్లో వేస్తాను. మనం తీసుకున్న బియ్యం కూడా దీంట్లో వేసుకోవాలి. చాలామంది రైస్ వాటర్ యూజ్ చేస్తారు, నేనైతే డైరెక్ట్ రైస్ని వేస్తున్నాను, రా రైస్ని వేస్తున్నాను. ఇలా రైస్ అండ్ మనం నానబెట్టుకునే ఇప్పుడు మెంతులను అయితే తీసేసుకొని దాంట్లో పోసుకుందాం. పోసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ వచ్చేలాగా మిక్స్ చేసుకుందామండి. ఒక జ్యూస్ లాగా రావాలి. ఇది థిక్ పేస్ట్ లెక్క వస్తే మనం ఈ హెయిర్ పెట్టుకోవడానికి చాలా మంచిగా అవుతుందండి. చూడండి ఇలా చేసుకోవాలి. ఇంకొంచెం మెత్తగా రావాలి. ఇక నేను అంతే పెట్టేసుకున్నాను. దీన్ని మనం ఇప్పుడు ముందుగా తీసుకున్న హెయిర్ ప్యాక్ జెల్లో యాడ్ చేస్తున్నానండి. దీన్ని మంచిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. అది జెల్ కదండి, జెల్ మిక్స్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అది వాటర్ అయితే తొందరగా యాడ్ అయిపోతుంది, కానీ జెల్కి కొంచెం టైం పడుతుంది. దీన్ని చల్లగా ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఇది కొంచెం వేడిగానే ఉందండి. చల్లగా అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. 2 ప్యాటర్న్స్ సేమ్ లెవెల్. ఇప్పుడు నేను దాంట్లోకి ఒక 4 క్యాప్సూల్స్ తీసుకుంటున్నాను అండి, విటమిన్ ఈ క్యాప్సూల్. ఇవి హెయిర్కి చాలా మంచిదండి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ యాడ్ చేయడం వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, బౌన్సీగా ఉంటుంది అండ్ షైనీగా నరిషింగ్గా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి నేను 4 తీసుకుంటున్నాను. మొత్తాన్ని స్క్వీజ్ చేసి పిండేయాలండి. దాంట్లోకి లిక్విడ్ అంతా అవుట్ చేసుకోవాలి. దాంట్లో పిండేస్తున్నాను.
ఈ 4 ఈ ఇప్పుడు ఈ చక్కగా మిశ్రమం రెడీ అయిందండి. ఈ మిశ్రమాన్ని ఒక్క 10-15 నిమిషాలు పక్కన పెట్టేసాము అనుకో, ఇప్పుడు ఇదంతా క్యాప్సూల్స్ అంతా వేసుకున్న తర్వాత దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అదంతా మిక్స్ అవ్వాలి కదండి లోపల. మంచిగా మిక్స్ అయిపోయి పక్కన పెట్టుకుందాము. దీన్ని ఇప్పుడు ఎలా హెయిర్కి అప్లై చేయాలో చూపిస్తానండి. ఇలా మిక్స్ చేసుకోవాలి, గిలకొట్టుకోవాలంటారు కదా, అలా గిలకొట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆల్మోస్ట్ మన ప్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు హెయిర్కి ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. మనం ముందుగా మన హెయిర్ని 2 సైడ్స్గా ఇలా సపరేట్ చేసుకోవాలి. పాపిట్ లెక్క తీసుకొని ఈ పాపిట్లోకి మనం చక్కగా దీన్ని అప్లై చేయాలండి. ఇలా అప్లై చేయడం ద్వారా మన ముందు రూట్కి వెళ్ళాలి. ఇది అప్లై చేసేదంతా ముందు కింద రూట్కి అప్లై అయితేనే మనకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి. చూడండి, నేను మొత్తం ఇలా అప్లై చేసుకొని ఒక చిన్న బౌల్ లెక్క కట్టుకున్నాను. ఇలా కట్టుకొని ఒక 1 అవర్ ఉంచుకోవాలండి. చక్కగా రెడీ అయిపోతుందండి. హెయిర్ ప్యాక్ అనేది మంచిగా పట్టేసుకున్నాను. చాలండి, ఇంతేనండి. చాలా ఈజీ అండి. మన కోసం మనం కొంచెం కేర్ తీసుకోవాలి కాబట్టి ఇలా హెయిర్ ప్యాక్ పెట్టేసుకుంటున్నాను నా హెయిర్కు. నా వీడియో కనుక ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అయ్యిందండి. దీంతో నేను 4th వీక్ పెడుతున్నాను. చాలా కంట్రోల్ అయింది. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి మొదటిసారి చూస్తున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి.